వెల్కమ్ టు మనా న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. దళారులను నమ్మి కష్టపడి పండించిన రైతులు మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మహమ్మద్ నగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి వడ్ల బస్తాను కట్టపై పెట్టి కొనుగోలును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, ఎవరు కూడా ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ సత్యనారాయణ, తహసీల్దార్ లత, ఐకేపీ ఏపీఎం ప్రసన్నారాణి, నాయకులు ఆకాష్, భూషణం గౌడ్, కాలిక్ తదితరులు ఉన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సరైనటువంటి పరిష్కారం ఇవ్వడం జరిగింది. ఇక మీదట కూడా ఎలాంటి అవసరతలున్నా, ఎలాంటి కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రజా ప్రభుత్వం వైపు పరుగులెడుతా ఉన్నాం. ఈ మంచి పనులు చేస్తున్న తరుణంలో చాలా మంది గిట్టని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళలోనే మీరు అమ్మాలి. ఇలాంటి దళారుల మోసానికి గురి కావద్దు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. గతంలో దళారుల వల్ల మనకు జరిగినటువంటి మోసం మీకు తెలుసు. లారీలు వాళ్ళు తీసుకుపోయి మరి మనకు సరైనటువంటి అంటే డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి మోసాలకు గురి కాకుండా అందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ సెంటర్లలోనే అమ్మాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అదేవిధంగా మీరు పండిస్తున్నటువంటి సన్నాలకు 500 రూపాయల బోనస్ మీకు ప్రభుత్వం అందజేస్తున్నది. ఆ విషయం కూడా రైతులందరూ కూడా దానికి లబ్ధి పొందుతున్నందుకు నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. మరి మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, పేదవాళ్ల ప్రభుత్వం అన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు ఇవ్వడం కావచ్చు, మరి రేషన్లో సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, ఉచిత విద్యుత్ అనే అంశం, మహిళలకు ఉచిత బస్సు, రకరకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా వచ్చిన 2 సంవత్సరాల లోపే ఇది ప్రజలకు పూర్తిగా మేము అనుసంధానమై ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మీకందరికీ అర్థమైంది. ఈ రోజు మహమ్మద్ నగర్ మండలంలో రాజకీయ పరిస్థితులు మీకు తెలుసు. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తల ఎత్తుకొని తిరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వపరమైనటువంటి పథకాలు కావచ్చు, మీకు స్వేచ్ఛ కావచ్చు, ప్రతి పని మీరు ఏ చేయాలనుకున్నా దానికి ప్రభుత్వపరమైనటువంటి సహకారం కావచ్చు, మీరు ఇప్పటికే చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ అధికారుల వల్ల, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బందులున్నా, శాఖపరమైన ఇబ్బందులు కావచ్చు, దయచేసి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీకు కోరుతా ఉన్నా. ఇప్పటికే నా దృష్టిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సరైనటువంటి పరిష్కారం ఇవ్వడం జరిగింది. ఇక మీదట కూడా ఎలాంటి అవసరతలున్నా, ఎలాంటి కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రజా ప్రభుత్వం వైపు పరుగులెడుతా ఉన్నాం. ఈ మంచి పనులు చేస్తున్న తరుణంలో చాలా మంది గిట్టని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఈర్ష్య కలిగినటువంటి వాళ్ళు మీకు మోసం చేసి కల్లబొల్లి మాటలు చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వారికి మోసపోకుండా మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి, ఇక మీదట సంక్షేమ కార్యక్రమాలు కానీ మనకు అవసరం ఉన్నటువంటి ప్రతి పనిని కూడా మనం ముందుకు తీసుకోవాలి. మనకు కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతను తీర్చే విధంగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. మీరందరూ కూడా పార్టీ విషయంలో చొరవ తీసుకొని ప్రతి నాయకుడు
చిన్న చిన్న కార్యకర్తలను కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళకు మనం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో అవగాహన కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చెప్పేసి ఒక రకమైనటువంటి ఈర్ష్య కలిగినటువంటి వాళ్ళు మీకు మోసం చేసి కల్లబొల్లి మాటలు చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వారికి మోసపోకుండా మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇక మీదట మన సంక్షేమ కార్యక్రమాలు కానీ మనకు అవసరం ఉన్నటువంటి ప్రతి పనిని కూడా మనం ముందుకు తీసుకోవాలి. మనకు కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతను తీర్చే విధంగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. మీరందరూ కూడా పార్టీ విషయంలో చొరవ తీసుకొని ప్రతి నాయకుడు చిన్న చిన్న కార్యకర్తలను కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళకు మనం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో అవగాహన కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకులోనే మీరు అమ్మాలి. ఇలాంటి దళారుల మోసానికి గురి కావద్దు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. గతంలో దళారుల వల్ల మనకు జరిగినటువంటి మోసం మీకు తెలుసు. లారీలు తీసుకుపోయి మరి మనకు సరైనటువంటి అంటే డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి మోసాలకు గురి కాకుండా అందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ సెంటర్లలోనే అమ్మాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. అదేవిధంగా మీరు పండిస్తున్నటువంటి సన్నాలకు 500 రూపాయల బోనస్ మీకు ప్రభుత్వం అందజేస్తున్నది. ఆ విషయం కూడా రైతులందరూ కూడా దానికి లబ్ధి పొందుతున్నందుకు నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. మరి మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, పేదవాళ్ల ప్రభుత్వం అన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు ఇవ్వడం కావచ్చు, మరి రేషన్లో సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, ఉచిత విద్యుత్ అనే అంశం, మహిళలకు ఉచిత బస్సు, రకరకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా వచ్చిన 2 సంవత్సరాల లోపు